ఓటింగ్ ముందే అమిత్ షా చాలా క్లియర్ గా చెప్పారు కదా సార్, ప్రతిపక్షాలకు హామీ కూడా ఇచ్చారు 50% సీట్స్ పెంచుతాము అని చెప్పి. చివరి గంటలో కూడా ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు, ఆమోదిస్తామని. ప్రతిపక్షాలు హామీ ఇస్తేనే బిల్లులో పెడతామని కూడా అమిత్ షా చెప్పిన పరిస్థితి. సో అయినా కూడా ప్రతిపక్షాలు ఆమోదించలేదు సార్. ఇది సెల్ఫ్ గోల్ అవుతుందా సార్? నేను చూశాను, డాక్టర్ జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులకు కూడా ఒక మంచి అవకాశాన్ని కోల్పోయారు దక్షిణాది అని అంటున్నారు. నాకు సింపుల్ క్వశ్చన్, ప్రతిపక్షాలు ఆమోదిస్తేనే ఆమోదిస్తామంటే నేను అమెండ్మెంట్ తెస్తాను అన్నాడు. నువ్వు బిల్లు ప్రతిపక్షాలు ఆమోదిస్తానని తెచ్చావా? అసలు బిల్లుకి అమెండ్మెంట్లోమో ప్రతిపక్షాలు ఆమోదిస్తే తెస్తా అంటావు అని నీ కమిట్మెంట్ కాదు. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. క్లియర్గా అర్థమవుతుంది కదా. నిజంగానే నీ కమిట్మెంట్ ఉంటే, ఒకవేళ అనేక రాష్ట్రాలకు చెందిన వారు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, ఈ బెంగాలీ, పంజాబీ, ఈ భాషలు మాట్లాడే ప్రజలంతా మాకు అన్యాయం జరుగుతుంది, సౌత్ ఇండియా మాకు అన్యాయం జరుగుతుంది అని మాట్లాడుతుంటే, బీజేపీకి గనక న్యాయమే అనిపిస్తే, ఈ కన్సర్న్ ధర్మమే అనిపిస్తే, మీ అందరూ మీరే సవరణ చేయవచ్చు కదా. ప్రతిపక్షాలు ఆ గ్యారంటీ ఇవ్వడం ఎందుకు? అసలు 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రతిపక్షాలు మేము అంగీకరించమని చెప్పాక కూడా తీసుకొచ్చారు కదా. ఎందుకు తీసుకొచ్చారు? ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తామన్నా కూడా మీరు చట్టం తెచ్చి, చట్ట సవరణ మాత్రం ప్రతిపక్షాలు ఆమోదిస్తా అంటే తెస్తా అంటే ఎట్లా లాజిక్ ఉందా? సింపుల్. నిజంగానే బీజేపీ ఈజ్ ఆల్సో యాక్సెప్టింగ్ సౌత్ ఇండియాకు నష్టం జరగకూడదు అనుకుందాం. మీరు రండి, కమ్ విత్ అమెండ్మెంట్స్. ఒకవేళ ప్రతిపక్షాలు అప్పుడు వ్యతిరేకించామనుకోండి, మనం ప్రతిపక్షాలను ప్రశ్నించుదాం. ఎస్, మీరు మంచిగా 50% పెరుగుతున్నప్పుడు కూడా మీకు ఎందుకు ఇట్లా అంటున్నారు? రేపు 2026 జనాభా లెక్కలేదు, ఇంకా నష్టపోతాం, రేపు ఏం జరుగుతుందో తెలియదు, కనీసం ఇప్పుడు వచ్చేదాన్ని ఎందుకు వదులుకుంటున్నారు? సో జేపీ గారు అంటారు, సిరికి మోకాలడ్డడం ఏంటి అని. ఎస్, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ మీరు కండిషన్ ఏమన్నా ప్రతిపక్షాలు ఆమోదిస్తానంటే నేను పెడతాను అంటారు. అంటే యు ఆర్ నాట్ సిన్సియర్. గవర్నమెంట్ సిన్సియర్ ఉంటే ప్రతిపక్షాల ఆమోదంతో సంబంధం వెళ్ళేది కదా. రెండవది, అసలు సవరణ ఎట్లుంటుందో తెలియకుండా మేము ఆమోదిస్తామని ఎలా చెప్తారు? ఏ పార్టీ అని చెప్పగలదా? అంటే అన్లెస్ బీజేపీ మంచి సవరణ తెస్తుంది అని నమ్మితే, అంటే బీజేపీ తప్పనిసరిగా మంచి సవరణ తెస్తుందని నమ్మితే తప్ప సవరణ ఎట్లుంటుందో చూడకుండా ముందే హామీ ఇవ్వాలట. నువ్వు ఆమోదిస్తానంటే నేను సవరణ తెస్తా. అసలు లాజిక్ ఉందా ఎక్కడైనా? అని ఇంత జరిగాక ఇన్ని రోజులు చర్చ జరుగుతుంటే నేను 50% అనేది పార్లమెంట్లో హామీ ఇస్తున్నా, నమ్మండి, బిల్లులో లేకపోవచ్చు, బిల్లులో పెట్టము అని చివరి నిమిషంలో మీరు హామీ ఇస్తే నేను తెస్తా. అసలు నాకు నిజంగా అర్థం కాదు. హామీ ఇస్తే అది ఎలా ఉంటుందో తెలియకుండా ఎవరెట్లా హామీ ఇస్తానండి? నువ్వు కొంటామంటే నేను రేటు చెప్తా అంటారా? ఎవడన్నా రేటు చెప్తే కొంటావా కొనవా చెప్తాం. సో మీరు ఈ బాటిల్ ఎంత అని నేను అడిగాను మిమ్మల్ని. అట్లా కాదు నాగేశ్వర సార్, మీరు కొంటామని చెప్పి నేను రేటు చెప్తా. అది కాదయ్యా, నాకు రేట్ అంతా తెలుసు. నువ్వు కొంటామని హామీ ఇస్తే నేను రేటు చెప్తా. నేను హామీ ఇచ్చాను అనుకోండి, 5,000 రూపాయలు అంటారు మీరు. అంటే నేనే చేయాలి? మీరు హామీ ఇచ్చావు కదా, 5,000 కొను అంటావు నువ్వు. నాకు రేటు తెలిస్తే కదా నేను కొంటా నాకు లేదా? మీరు ఎక్కడైనా ఎనీ మార్కెట్ ట్రాన్సాక్షన్, మీరు ఒక ల్యాండ్ కొనడానికి పోతారు, నువ్వు కొంటామని ఎప్పుడు రేట్ చెప్తా. షాప్లో డ్రెస్ కొనడానికి పోతావు, కొంటామని ఎప్పుడు రేట్ చెప్తా అంటారు ఎవడన్నా? మా రేటు ఇస్తాను, కొంటావా కొనవా అంటారు. కానీ ఇక్కడ నిన్న చాలా విచిత్రంగా మీరు ఆమోదిస్తామంటే ఇప్పుడు నేను సవరణ చేస్తా. అయ్యా నువ్వు ఏ సవరణ చేస్తావో నాకు తెలియదు, నేను ఎట్లా చెప్పాలి ఆమోదిస్తా అని? నువ్వు సవరణ నిజంగానే మేము అన్నట్టు 50% ఉంటే అప్పుడు ఆమోదిస్తారా లేదా తేలిపోతుంది కదా. పోయి ఆమోదించారు, ఏం జరుగుతుంది? ఇంత కనెక్పా. నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు 50% తీసుకొచ్చి పెట్టి అందులో బిల్లులో పార్లమెంట్ ముందుకు పట్టుకొస్తే, ఇంకో మేము అమెండ్మెంట్ కూడా చేశాం. మీరు ఏదైతే అన్నారో మీకు 50% ఉండాలని ప్రతి రాష్ట్రానికి 50% గ్యారంటీ ఇస్తాం. లేదు, అది కూడా అవసరం లేదు. ప్రస్తుత లోక్సభలో ఒక్కొక్క రాష్ట్రానికి ఏ నిష్పత్తిలో సీట్లు ఉన్నాయో అదే నిష్పత్తిలో సీట్లు ఉంటాయి. ఇది నరేంద్ర మోడీ ఇచ్చిన హామీయే కదా. పార్లమెంట్లో మోడీ పార్లమెంట్లో ఉపన్యాస రూపంగా చెప్పింది, బిల్లులో పెట్టండి, అమెండ్మెంట్ తీసుకురండి. ఇప్పుడు కూడా తీసుకురండి, అయిపోయింది. టైమింగ్ వేస్ట్, మించిపోయింది ఏమున్నది? బెంగ్ ఇట్ టుడే. అపోజిషన్ వ్యతిరేకించారనుకోండి, జేపీ గారు అన్నది కరెక్ట్, సెల్ఫ్ గోల్ అవుతుంది. సిరి వస్తున్న మోకాలు అన్నట్టు అవుతుంది. సిరే లేదడా,
సిరి తెస్తామంటే మీరు ఒప్పుకుంటే సిరి తెస్తా అంటాడు. అరే ఒప్పుకుంటే సిరి తెచ్చిన ఏంటి? నాకు నిజంగా అర్థం కాని అంశం. పోనీ ప్రతిపక్షాలు ఆమోదిస్తే ఆమోదించవు, నువ్వు పట్టుకురావడానికి అఫీషియల్ అమెండ్మెంట్ ప్రతిపక్షాలు ఆమోదం అవసరమా? ప్రతిపక్షాలు ఒప్పుకుంటేనే వ్యవసాయ చట్టాలు తెచ్చావా? ప్రతిపక్షాలు ఒప్పుకుంటేనే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చిందా? ప్రతిపక్షాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ వైఖరి చెప్పు. ఒప్పుకుంటే ఒప్పుకొని తేలుతాయి కదా. సో అందులో ఇంకొక విచిత్రం ఉంది. ఆర్టికల్ 81(2)A డిలీట్ కాకుండా మీరు 50% తెచ్చినా కోర్టులో నిలబడదు. తెలివిగా అదే. అంటే మీకు అందులో తీసుకొచ్చి రేపు కోర్టులో నిలబడకుండా చేసి మేమేం చేయాలి, కోర్టులో నిలబడలేదని చెప్పడం కదా. నీ పాపులేషన్తో లింక్ చేస్తున్నది. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఏ రకంగా సీట్లు ఉంటాయనేది పాపులేషన్ నిర్ణయిస్తుంది అని ఒకవైపు చెప్తూ, అందుకు భిన్నంగా నేను పాపులేషన్తో సంబంధం లేకుండా 50% పెంచుతా అంటే ఎట్లా సాధ్యమవుతుంది? బిల్లు కోర్టులో నిలబడుతుందా? లేదు నిజంగానే ప్రభుత్వం చేస్తుంది. ఏమైతే కోర్టు కొట్టేస్తుంది. కోర్టు కొట్టేటప్పుడు ఏమంటారు? మేమేం చేయాలి, కోర్టు కొట్టేసింది, మేం కాదు కదా తప్పు చేసింది అంటారు. సో ఇది నెపం కోర్టు మీద పెట్టినారు కదా. మీకు సింపుల్ క్వశ్చన్, మీరు పాపులేషన్ అనే లింక్ ఉన్నది డిలీట్ కావాలి. అది డిలీట్ అయితేనే అంటే ఆర్టికల్ 81(2)Aను యాజ్ ఇట్ ఈస్గా రిటైన్ చేసి మీరు అంటే పాపులేషన్తో లింక్ చేసి మీరు 50% ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఇచ్చినా కోర్టులో నిలబడదు. ఎందుకంటే జనాభా నిష్పత్తిలో సీట్లు ఉంటాయంటే సౌత్ ఇండియాలో జనాభా తగ్గింది, నార్త్ ఇండియాలో పెరిగింది కదా. ఆటోమేటిక్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు హిందీ రాష్ట్రాలకు 77% పెరుగుతాయి జనాభా ప్రాతిపదికిస్తే. సౌత్ ఇండియాకు 33% పెరుగుతాయి. మీరు 50% వ్యక్తి ఇవ్వగలుగుతారు జనాభా ప్రాతిపదిక చేస్తే. సింపుల్ లెక్క. జనాభా ప్రాతిపదికగా గనక సీట్లు కేటాయిస్తే ఆర్టికల్ 81(2)A ప్రకారము, ఈ బిల్లులో ఉన్న దాని ప్రకారము 159 సీట్స్ హిందీ రాష్ట్రాల్లో పెరుగుతాయి, 44 సీట్స్ సౌత్ ఇండియాలో పెరుగుతాయి. హిందీ రాష్ట్రాల్లో 77% పెరుగుతుంది, సౌత్ ఇండియాలో 33% పెరుగుతాయి. 50% పెరిగే స్కోపే లేదు కదా. 50% నువ్వు రాసేవనుకోండి కోర్టులో నిలబడదు. పరస్పర విరుద్ధమైనవి కదా. మళ్ళీ చెప్తున్న పాపులేషన్ ప్రకారం పెరుగుతాయని రాశారు బిల్లులో. పాపులేషన్ ప్రకారం పెరిగితే 77% హిందీ రాష్ట్రాలు పెరుగుతాయి, 33% సౌత్ ఇండియాలో పెరుగుతాయి. మరి మీరు 50% ఎట్లా చేస్తారు? అది చెప్పాలి. దానికి చేయాలంటే ఒకటే పద్ధతి, పాపులేషన్తో లింక్ను తీసేయాలి. అది తీసేస్తాను ఒప్పుకోరు. అది ఉంటుందట, 50% చేస్తామట. అంటే కేవలం ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయనే ప్రచారానికి తప్ప నిజాయితీ ఎక్కడుంది ఇక్కడ? నిజంగానే నిజాయితీ ఉంటే అయ్యో 50% ఇస్తామన్నా వద్దుకున్నారు. ఇప్పుడు జేపీలో పెద్దవాళ్ళు కూడా ఏమంటున్నారు, 50% వచ్చేది కదా, పరైపోయేది కదా. ఎట్లా వస్తుంది 50%? పాపులేషన్తో లింక్ చేస్తే 50% రాదు. పాపులేషన్తో లింక్ చేసే ప్రొవిజన్ ఉన్నంతకాలం 50% రాదు. ఆ ప్రొవిజన్ డిలీట్ చేయండి, వస్తుంది. అది చేస్తే అభ్యంతరం ఉన్నది అపోజిషన్ ఇప్పటికే చేయండి, అయిపోయింది. ఈవెన్ నౌ డూ ఇట్, ప్రాబ్లం ఏముంటుంది?